అర్రే ఎక్కడ చూసినా ఒకటే పంచాయతీ. ఏ భక్తులు నోటి మాట విన్నా ఒకటే మాట, 4-5 రోజుల్లోనే శివలింగం కరిగిపోవడం ఏంటి అని. అవును, కారణం లేకుండా ఎందుకు కరిగిపోద్ది? కారణం ఉంది. కారణం అనగానే 4 సైన్స్ టెక్స్ట్ బుక్లు తిప్పిన సైంటిస్టులు వచ్చి ఏమంటారంటే ఐస్ అనేది కరిగిపోద్ది, అది దాని స్వభావం, అది ఒక న్యాచురల్ ప్రాసెస్, దాన్ని మీరెందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నారా అంటారు. అవును, మాకు తెలియదు మరి. ఐస్ కరిగిపోవడం అనేది న్యాచురల్ ప్రాసెస్, కానీ అక్కడ సైన్స్కి కూడా అంతు చిక్కని ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఇప్పటికీ ఒక మిస్టరీలా మిగిలి ఉందని మీకు తెలుసా? సరే, ఇప్పుడు ఆ మంచు శివలింగం ఎలా కరిగిపోయిందో, ఎందుకు కరిగిపోయిందో మన సైంటిస్టులు ఒక అనాలిసిస్ చేశారు. మనం అలా సైంటిఫిక్గా చెప్పుకుందామా, లేదంటే పరమశివుడు సృష్టించిన ఈ సృష్టిలో అంతు చిక్కకుండా మిగిలిపోయిన ఒక మిస్టరీలా చెప్పుకుందామా? విల్ డూ వన్ థింగ్, రెండూ కవర్ చేద్దాం. ఫస్ట్ మన వాళ్ళు సైంటిఫిక్గా అనలైజ్ చేసినట్టు ఒక సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పుకుందాం. మనకు తెలియని పాయింట్ ఏం కాదు, తెలిసిందే, అదే గ్లోబల్ వార్మింగ్. గత కొన్ని సంవత్సరాలుగా ఓజోన్ లేయర్ డిప్లీషన్ వల్ల, ఆ వేడి డైరెక్ట్గా మంచు కొండల మీద పడటం వల్ల, ఆ టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల మంచు కొండలు అనేవి కరిగిపోతున్నాయి అనే విషయం మనందరికీ తెలిసిందే. అదే ఇంపాక్ట్ అమర్నాథ్ కేవ్లో ఉన్న మంచు శివలింగం మీద కూడా పడింది, దానివల్లే ఆ శివలింగం కరిగిపోయింది అనేది ఒక అంచనా వేశారు. ఇప్పుడు రెండోది ఏంటంటే ఎక్సీడింగ్ ద లిమిట్ అనమాట. అంటే అక్కడ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ రోజుకి కేవలం 10,000 మంది భక్తులకు మాత్రమే అమర్నాథ్ గుహ లోపల శివలింగానికి దర్శనం చేసుకోమని పర్మిషన్ ఇచ్చింది. కానీ అక్కడికి వెళ్తున్న భక్తులు ఎంతమంది? రోజుకి 1,00,000కి పైగా వెళ్తున్నారు. వాళ్ళేం ఊరికి వెళ్ళరు కదా, వాళ్ళ ట్రావెల్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, దాని నుంచి ఎంత పొల్యూషన్ వస్తుంది, దాని నుంచి ఎంత టెంపరేచర్ రైజ్ అవుతుంది, అది కాకుండా లక్షలాది మంది జనాలు వస్తున్నారు, వాళ్ళ బాడీ నుంచి ఎంత టెంపరేచర్ వస్తుంది. సో ఇదంతా వేడి ఉత్పత్తి ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ శివలింగం కరిగిపోవడానికి ఎక్కువ స్కోప్ ఉందని చెప్పి ఒక అనాలిసిస్ చేశారు. ఇంకా మూడోది డిఫారెస్టేషన్. అక్కడికి వచ్చిన భక్తులు కానీ, టూరిస్టులు కానీ అక్కడ క్యాంపింగ్ల కోసం, అక్కడ టెంట్లు వేసుకోవడం కోసం అక్కడ చెట్లు మొత్తం నరికేస్తున్నారు. సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే వాతావరణం వేడెక్కుతుంది. సో టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల కూడా మంచు శివలింగం కరిగిపోయే ఛాన్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ అమర్నాథ్ గుహలో జరిగేది కేవలం యాదృచ్ఛికం మాత్రమే కాదు, అక్కడ పరమశివుడు యొక్క నిదర్శనం ఉందని చెప్పే మిస్టరీ గురించి చెప్పుకుందాం. సంవత్సరానికి ఒకసారి తానంతట తానే ఏర్పడే ఒక మంచు శివలింగం, అది శివపార్వతులు మాట్లాడుకున్న చోట్లోనే ఆ శివలింగం ఏర్పడటం అనేది ఒక విశేషం. అది కూడా అమర్నాథ్లో ఒక గుహ. ఆ గుహకుండే పై కప్పు నుండి పడే నీటి చుక్క ఒక శివలింగంలా ఫామ్ చేస్తుంది. అది మీకు నార్మల్ అవ్వచ్చు, కానీ మీకు విషయం తెలుసా? ఆ మంచు శివలింగం అమావాస్య నాటికి ఏర్పడటం మొదలవుతుంది, మళ్ళీ పౌర్ణమి నాటికి మొత్తం ముగుస్తుంది. అంటే మొత్తం ఏర్పడిపోద్ది ఒక హైట్ వరకు, మళ్ళీ వచ్చే అమావాస్యకి మొత్తం కరిగిపోద్ది. ఇదొక పర్టికులర్ టైం పీరియడ్లో జరుగుతుంది. ఈ ప్రకృతి సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ కొన్ని సంవత్సరాల నుంచి కాదు, కొన్ని శతాబ్దాల నుంచి జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాక్ట్ టైం పీరియడ్లో జరగడం అనేది మామూలు విషయం మాత్రం కాదు. ఇంకోటి ఏంటంటే 2 పావురాలు అప్పట్లో శివపార్వతులు మాట్లాడుకున్న రహస్యాన్ని విని అమరత్వం పొంది ఇప్పటికీ అక్కడికి వస్తున్న భక్తులు కనిపిస్తున్నాయంటే అసలు -డిగ్రీస్లో పావురాలు ఎలా బ్రతుకున్నాయనేది ఇప్పటికీ ఒక సైన్స్కి అంతు చిక్కని ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే సైన్స్కి అంతు చిక్కడానికి ఇది ఫిజిక్స్ కాన్సెప్ట్ కాదు, మెటాఫిజిక్స్ కాన్సెప్ట్. అక్కడ ఉన్నది ఒక సూపర్ న్యాచురల్ పవర్.